హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఎన్నో ఏళ్ల నిరీక్షణకి మొన్నటికైతే ఒక మంచి ఫలితం అయితే దక్కించుకుంది జనసేన పార్టీ. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి గెలుపని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 21 స్థానాలకు పోటీ చేస్తే 21 స్థానాలకు కానీ 21% ఆ సీట్లు అయితే గెలుచుకొచ్చింది జనసేన పార్టీ. ఆ పార్టీ గెలుపు అనంతరం ఆయన హైదరాబాద్లోని వాళ్ళ అన్నగారింటికి, చిరంజీవి గారింటికి అయితే ఆయన వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆనందాలకి అవధులు లేవనే చెప్పుకోవాలి. నిజంగా ఈ వీడియో చూస్తుంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి రెండు కళ్ళు చాలట్లేదు. అంతగా ఏముంది ఈ వీడియోలో అంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఆ ఆనందంతో ఉండడం, ఆయన గెలుపుని మెగా ఫ్యామిలీ అంత ఘనంగా సెలబ్రేట్ చేయడం, మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోకి ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ మీరు గమనిస్తే అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో ఒకసారి గమనించవచ్చు. వాళ్ళ తల్లిగారు అయితే గుమ్మడికాయతో హారతి ఇచ్చారు. వాళ్ళ వదిన గారు సురేఖ గారు ఎర్రనీళ్ళు దిష్టి తీశారు. సో అఖీరానందన్ అక్కడే ఉన్నారు. వాళ్ళ ఆవిడ అన్నా లెజినోవా ఆవిడ కూడా అక్కడే ఉన్నారు. సో చాలా వరకు నాకు కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో అనిపించాయి. అవి ఒకసారి చూద్దాం అవి ఏంటనేది. ఎస్పెషల్లీ ఈ వీడియో ఏదైతే ఉందో నిజంగా ఇది హార్ట్ ఫెల్టింగ్ వీడియో అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాళ్ళకి మొక్కేశారు చిరంజీవి గారికి, వాళ్ళ అన్నయ్య గారికి. అంటే మెయిన్గా ఇక్కడ అన్నయ్య మీద ఉన్నటువంటి ప్రేమ. చాలామందికి అన్నయ్య మీద కొన్ని విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని గతంలో మాట్లాడుకున్నారు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ అన్నయ్య గారు ఎప్పుడూ అండగా ఉంటున్నారు. రీసెంట్ టైంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ విశ్వంబర మూవీ సెట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని కలిసి వాళ్ళతో మాట్లాడిన అనంతరం అక్కడ ఆంజనేయ స్వామి సాక్షిగా 5 కోట్ల రూపాయల చెక్ని పార్టీకి విరాళంగా ఇచ్చారు చిరంజీవి గారు. సో అక్కడే అర్థమైపోతుంది తమ్ముడు మీద అన్నకున్నటువంటి ప్రేమ ఏంటో. సో నాకు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ చూస్తుంటే మాత్రం నిజంగా కళ్ళు రెండు చాలట్లేదు. అంటే అన్నయ్య గారికి కాళ్ళు మొక్కేయడం, ఆయన తమ్ముడిని ముద్దు పెట్టుకోవడం, సో ఆ బాండింగ్, ఆ ఎఫెక్షన్ అనేది మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ కంటతడి పెట్టుకుంటున్నారు నాగబాబు గారు కూడా ఆ ఎమోషన్ చూసి. సో దీని తర్వాత అన్నా లెజినోవా గారు కూడా చిరంజీవి గారికి ఇచ్చినట్టు గౌరవం ఒకసారి చూడొచ్చు. రైట్, ఇంత పెద్ద మాలని చూడ ఎంత హ్యాపీ మూమెంట్స్ వాళ్ళ ఫేసుల్లో, ఎంత స్వచ్ఛంగా నవ్వుకుంటున్నారో. నిజంగా ఇంతటి ఆనందానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. 10 ఏళ్ల శ్రమ, ఎన్నో చివాట్లు, ఎంతోమంది నుంచి విమర్శలు అన్నీ ఎదుర్కొని ఈ రోజుని పార్టీని బలోపేతం చేసి ఒక మంచి విజయాన్ని అయితే ఆయన ఖాతాలో వేసుకున్నారు. రైట్, డియర్ కళ్యాణ్ బాబు, హ్యాట్స్ ఆఫ్. రైట్, సింపుల్గా తేల్చేశారు. బట్ వాళ్ళ ఎఫెక్షన్స్ అక్కడ తెలిసిపోతున్నాయి. ఈ కేక్ కటింగ్ వీడియోలో అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో చూసుకోవచ్చు. ఎస్పెషల్లీ సాయిధరం తేజ్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ విన్నింగ్ టైంలో ఆయన పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అమాంతం ఎత్తుకున్న వీడియో అయితే మనందరం చూసాం. ఎక్కడ కూడా అన్నా లెజినోవా గారు ఒక రష్యన్ గర్ల్ అన్న ఆ వైపే తెలియట్లేదు. అచ్చ తెలుగింటి అమ్మాయిలాగా ఆవిడైతే కనిపిస్తూ ఉన్నారు. ఆవిడ కట్టు బొట్టు కానీ అదంతా చూస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఆవిడ హిందూ ధర్మానికి ఆవిడ ఇస్తున్నటువంటి రెస్పెక్ట్, పవన్ కళ్యాణ్ గారికి ఎస్పెషల్లీ అంత ఒద్దిగ్గా పవన్ కళ్యాణ్ గారితో ఆవిడ ఉండే తీరు నిజంగా చాలామందికి ఆదర్శప్రాయమని నేను చెప్తాను. రైట్, ఇక్కడ చిరంజీవి గారు సురేఖ గారి చేతుల మీదుగా ఒక పంచ మరియు ఒక బాక్స్ని అందజేశారు. రైట్, ఇది పవన్ కళ్యాణ్ గారి సంస్కారం, ఆయన వ్యక్తిత్వం అలాంటిది. అంటే ఆయనకి ఇలాంటి జన్మనిచ్చినటువంటి తల్లికి ఆయన్ని ఒక మార్గంలో నిలబెట్టినటువంటి చిరంజీవి గారికి, దాంతోపాటుగా సురేఖ గారికి కూడా ఈ వీడియోలో ఆయన నమస్కరించారు పాదాలకి. సో ఇది అంటే ఆయన జీవితంలో వీళ్ళే కీలకమైనటువంటి పాత్ర వహించారు. ఎందుకంటే సురేఖ గారు పవన్ కళ్యాణ్ గారు హీరో అవ్వాలని చిరంజీవి గారి కంటే కూడా ఎక్కువగా కోరుకున్నటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటే, లేదు నీదంతా హీరో కటౌట్, నువ్వు హీరో అవ్వాల్సింది ఖచ్చితంగా అని ఆవిడ పట్టుబట్టి ఆయన్ని మూవీ ఫీల్డ్లో
హీరోగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి సురేఖ గారు. ఎంత అభిమానిస్తుందో ఏ మీటింగ్లో చెప్పనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. ఇంక్లూడింగ్ నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, సురేఖ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఎలాంటిదో చెప్పారు. కొన్ని వీడియోస్ మనకి మ్యూజిక్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోలో మ్యాటర్ మనం పట్టించుకోకపోయినా ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్నటువంటి మ్యూజిక్ని బట్టి మన ఒపీనియన్, మన ఎమోషన్స్ డిపెండ్ అయి ఉంటాయి. బట్ ఈ వీడియోలో ఎలాంటి మ్యూజిక్ యాడ్ చేయనప్పటికీ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయిపోతున్నారు. సో చూశారు కదా, ఇది మెగా ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి బాండింగ్. ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ ఒకరి వెనక ఒకరు వెన్నండి ఉండి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ముందుంటారని ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ని అయితే పవన్ కళ్యాణ్ గారు కలిశారు చిరంజీవి గారు ఇంటి బయట. సో పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్స్లో చెప్పుకొచ్చింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఓడిపోయినటువంటి పార్టీ ఏదైనప్పటికీ, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ ఎవరి జోలికి వెళ్ళొద్దు. మన పార్టీ గెలిచిందంటే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతగా భావించి ఖచ్చితంగా మన ధ్యేయం, మన లక్ష్యం మంచి నడవడిగా ఉండి ప్రజలకి సేవ చేయడమే మెయిన్ ఉద్దేశం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాంటి మాటలే చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు విన్నింగ్ తర్వాత ఆయన పెట్టినటువంటి ట్విట్టర్లో ఏదైతే ఆ పోస్ట్ ఉందో దానిలో చెప్పింది కూడా అది. సో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇలాంటి ఒక గొప్ప గెలుపుని కైవసం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన పార్టీకి మా అభినందనలు. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి గంట బటన్ కొట్టండి. అప్పుడే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.